ఎక్కడన్నా ఈ 79 సంవత్సరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గాని, తెలంగాణలో గాని, భారతదేశంలో ఏ రాష్ట్రంలో గాని ముఖ్యమంత్రులు గ్రూప్ 1 వోళ్ళకి పండగలాగా చేసి ఏదో ముఖ్యమంత్రి దయతో ఇస్తున్నట్టు, హుహు. ఈయన పోస్ట్ ఇస్తున్నట్టు వాళ్ళు తీసుకుంటున్నట్టు ఎక్కడన్నా చూడలే. చూసిర్రా? లేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి కొత్త రాజ్యాంగం ఏమైనా రాసిండా? అడగాలి కదా! ఎంతమందికి ఇచ్చారు? 563లో 562 మందికి గ్రూప్ 1 పోస్టులు. గ్రూప్ 1. ఎలా ఇవ్వగలరు? అసల ముఖ్యమంత్రి ఎవరండి? ముఖ్యమంత్రి అసలు ఎలా అనేటోడు ఇస్తారు? 5 సంవత్సరాలు ఉండిపోయేటోడు. ముఖ్యమంత్రి అనేటోడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టరు. యెస్. ముఖ్యమంత్రి పని సచివాలయంలో పనిచేయాలి. హ్మ్. అక్కడ చీఫ్ సెక్రటరీ అనేటోడు డిపార్ట్మెంట్‌లో పోయాడు. సెక్రటరీలు ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగో, పర్సనల్ డిపార్ట్మెంటో వాళ్ళు ఇస్తారు అపాయింట్మెంట్‌లు. వాళ్ళొచ్చి జాయిన్ అయితారు. అంటే ముఖ్యమంత్రి ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాడా వాళ్ళని? అంటే వాళ్ళేం కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయలే, వాళ్ళకేం ఆత్మగౌరవం లేదు, వాళ్ళకేం మెరిట్ లేదు. ముఖ్యమంత్రి కొంతమందిని తన గుంపు మేస్త్రి గుంపులోంచి కొంతమందికి ఇస్తున్నాడా పోస్టులు? ఎలా ఇస్తాడు? ఆ రోజు ముఖ్యమంత్రి గారు తెలుసో తెలవకో ఏం మాట్లాడతాడంటే, నేను 2023 డిసెంబర్ 7వ తారీఖు నా ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు కూడా ఇంత టెన్షన్ పడలే. నేను మీ గ్రూప్ 1 ఎగ్జామ్ సరిగ్గా జరగాలని, గ్రూప్ 1 ఎగ్జామ్‌లో కేసులు ఎటువంటి కేసులు లేకుండా ఉండాలని, తొందరగా రిక్రూట్ చేయాలని నేను నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపినా, ఇయాల మీకు పోస్టులు ఇస్తుంటే నేను ముఖ్యమంత్రిగా గెలిచిన దానికన్నా కూడా నాకు ఎక్కువ ఆనందం అవుతుంది అంటున్నాడు. ఆ రోజు శిల్పకళా వేదికలోనో ఎక్కడో అవును. ఈ గ్రూప్ 1 పోస్టుల గురించి ఇవ్వడానికి పోయినప్పుడు 2023 డిసెంబర్ 7వ తారీఖు ఎన్నికల రిజల్ట్ వచ్చిన దానికన్నా కూడా ఈయన ఎక్కువ టెన్షన్ పడ్డాడట, ఎక్కువ ఆందోళన చెందిండట, ఎక్కువ కలత చెందిండట, వీళ్ళ కోసం నిద్రలేని రాత్రులు గడిపి పోరాడిండట.